ఇక కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను గుజరాత్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇద్దరిని కిడ్నాప్ చేసి నిర్బంధించారని ముస్తఫాపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ముస్తఫా పరారీలో ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ముస్తఫా గుజరాత్లో ఉన్నట్టు గుర్తించిన నూజివీడు పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. నా పేరు కడిమి అభి సార్, మాది కొయిలగూడెం సార్. మా డాడీ టొబాకో వ్యాపారం చేస్తుంటారు సార్. అయితే మేము టొబాకో వేసుకుని వస్తుండగా న్యూజివీడ్లో ఆపి టీ తాగుతున్నాం సార్. తాగుతుంటే ముస్తఫా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి బషీర్ సార్ ఒక 2 కార్లు పంపించి మమ్మల్ని క్రాస్ చేసి మేము టీ కొట్టుకాడ ఉంటే మమ్మల్ని ఆపి నన్ను కారు ఎక్కించుకుని ఫస్ట్ ఫార్చునర్లో నన్ను తీసుకొని కొట్టి వెళ్ళిపోయాడు సార్. నన్ను కొట్టి కారు ఎక్కించారు సార్. కారు ఎక్కించి కారులో తీసుకుని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత మా గుబస్తాని మా డ్రైవర్ని వేరే ఇన్నోవా క్రిస్టల్లో తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చా ఫస్ట్ వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు సార్. తీసుకెళ్తే దగ్గరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముస్తఫా గారు ఫోన్ చేసి ఇక్కడ కొద్ది స్టేషన్కి తీసుకెళ్ళండి అన్నారు సార్. అప్పుడు స్టేషన్కి తీసుకొచ్చారు సార్. వెళ్ళిపోయి కిడ్నాప్ అయిన క్షణం నుంచి నేను వెంటనే 112కి ఫోన్ చేసి నూజివీడు సీఏ గారిని లైన్లో తీసుకుని సార్ ఇలా జరిగిన మా అబ్బాయిని కిడ్నాప్ చేశారు పలానా వ్యక్తులు సార్ వెంటనే ట్రాక్ చేయండి సార్ చిన్నపిల్లడు అని చెప్పేసి సార్ని బతిమలాడితే సార్ వెంటనే వాళ్ళని ట్రాప్ చేసి ముస్తఫా గారి ఫోన్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చి 5 నిమిషాల్లో బాబు ఎక్కడున్నా మీ సరెండర్ నుంచి మన స్టేషన్లోకి రావాలని చెప్తే వెంటనే వాళ్ళు బాబుని ఎడగాకని పోలీస్ స్టేషన్లోకి అప్పచెప్పి వాళ్ళు సైడ్ అయిపోయారండి రాత్రి. తర్వాత వాళ్ళ అనుచరులు ఒక 5 తీసుకుని సీఏ గారు నూజివీడు సీఏ గారు మన నూజివీడు తీసుకొచ్చేసారు పెద్దకాక నుంచి. అప్పటి నుంచి కేసు దర్యాప్తు జరుగుతుంది సార్.